దీంట్లో ఏమేమి ఫీచర్స్ వస్తాయి అండ్ దీన్ని మనం అప్గ్రేడ్ ఏమేమి చేయించబోతున్నాం A to Z క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటర్ స్టోరేజ్ కి సెట్ చేద్దామని అయితే చూస్తాం. ఇక్కడ కొంచెం స్పేస్ ఉంది, అక్కడ కొంచెం స్పేస్ ఉంది. ఈ రెండు ప్లేసెస్ ని ఒక 5 లీటర్ 10 లీటర్ వాటర్ వరకు. ఇది నా సెటప్ అయితే ఈ విధంగా పడుకోవచ్చు అనమాట హ్యాపీగా. బెడ్ చేయించుకుంటే బెడ్ లేదు ప్రెసెంట్ అయితే, ఓన్లీ సీట్ అయితే తీయించా. అండ్ చాలా మంది నెక్సాన్ ఉందా అమ్మేసావా అని చెప్పి కామెంట్లు చేస్తున్నారు. ఎక్కడికి బాగాలేదు, మనతోనే ఉంది. ఇది మన BMW బైక్ తీసి 2 నెలలు అయింది అనమాట. దీన్ని రేపు అయితే తీయాలి. ఫైనల్లీ హియర్ ఈజ్ అవర్ ఈకో. సో చాలా మంది ఈకో కార్ ఏమైపోయింది అని అయితే అడుగుతున్నారు. వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఈ రోజు నుంచి మీకు రెగ్యులర్ గా ఎవ్రీ డే అని చెప్పలేను కానీ ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ అయితే వీడియోస్ అయితే వస్తాయి. మన ఈకో కార్ ని కంప్లీట్ గా మనం క్యాంపింగ్ వ్యాన్ కింద అయితే మారవబోతున్నాము. దానికి వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. మీరు వెనకాల చూడొచ్చు, సీట్లు కూడా ఏం లేవు, మొత్తం ప్లెయిన్ ఏరియా అయితే చేసేసాం అనమాట. సో ఇదంతా నేను వర్క్ స్టార్ట్ చేసే ముందర మీకు ఒకసారి వెహికల్ అయితే A to Z ఇప్పుడు క్లియర్ గా చూపిస్తా. వెహికల్ చూడడానికి ఎలా ఉంది, దీంట్లో ఏమేమి ఫీచర్స్ వస్తాయి అండ్ దీన్ని మనం అప్గ్రేడ్ ఏమేమి చేయించబోతున్నాం A to Z క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు తెలుస్తుంది ఈకో వెహికల్ ఎలా ఉంటుంది అని అనేది. దాని తర్వాత మనం అయితే ఇంకా వన్ బై వన్ వర్క్స్ అయితే స్టార్ట్ చేద్దాం. మీకు ఎవ్రీ వీడియో బ్లాగ్ రూపంలో అయితే వస్తుంది. ఎవ్రీ మోడిఫికేషన్ ది నేను ఒక వీడియో కింద అయితే పెడతాను. క్లియర్ గా నా లెవెల్ బెస్ట్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తా. సో దట్ మీరు ఎవరన్నా క్యాంపింగ్ దానికి మార్చుకోవడానికి హెల్ప్ఫుల్ అయితే ఈ వ్లాగ్ అయితే. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ HN Moto Vlogs. దానికంటే ముందర మీకు ఒక విషయం అయితే చెప్పాలి. చాలా మంది ఈకో కార్ కొనిన తర్వాత చాలా మంది చాలా బాగుంది బ్రో, ఆల్ ద బెస్ట్ అని చెప్పి కామెంట్స్ చేస్తారు. అండ్ కొంతమంది సేఫ్టీ విషయం మీద అయితే భయపడ్డారు. సో మనం ఈ కార్ తీసుకున్న పర్పస్ క్యాంపింగ్ వ్యాన్ కోసము. సో అది మనం అయితే దృష్టిలో పెట్టుకోవాలి. సో ఖచ్చితంగా సేఫ్టీలో ఈ బండి అయితే తోపు కాదు, కాకపోతే 60 నుంచి 70 లేదా మహా అయితే 75 వరకు అయితే స్పీడ్ అయితే తోలుతాను. ఎట్టు పరిస్థితిలో నేను ఎనీ కాస్ట్ 80 అయితే ఈ బండిలో దాటను అనమాట. సో సేఫ్టీ విషయంలో నేను జాగ్రత్తగానే ఉంటాను. మీ అందరు కామెంట్స్ కి అయితే థ్యాంక్ యూ సో మచ్. బట్ మనకైతే ఇంకో ఆప్షన్ లేదు. సో ఇది ఒకటే బెస్ట్ కార్ అనమాట నా పర్పస్ కి. సో వెహికల్ అవుట్ సైడ్ లుక్ గానే చూసుకుంటే ఫ్రంట్ నుంచి ఈ విధంగా ఉంటుంది చూడడానికి అయితే. బానెట్ అయితే ఓపెన్ చేసేద్దాం. ఓ మై గాడ్, దీంట్లో ఇంజిన్ అయితే ఉండదు. ఇంజిన్ ఏమైపోయింది అనుకుంటున్నారా, చెప్తాను. ఇక్కడ ఓన్లీ మనకి కూలెంట్ లిక్విడ్, బ్రేక్ లిక్విడ్, వైపర్ లిక్విడ్ ఇవే ఉన్నాయన్నమాట. అండ్ ఇది వచ్చేసి జాక్, ఏదైనా టైర్ పంచర్ అయితే ఇది పెట్టి లేపుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి వైపర్ లిక్విడ్, అండ్ ఇది వచ్చేసి ABS యూనిట్, అండ్ ఇది వచ్చేసి కూలెంట్ లిక్విడ్, అండ్ ఇది వచ్చేసి బ్రేక్ ఆయిల్. సో ఇవే ఉంటాయి. ఇక్కడ బోల్డ్ సెటప్ అయితే చేయొచ్చు మనం. సో మన క్యాంపింగ్ కి ఈ స్పేస్ అంతా ఇక్కడ వాటర్ స్టోరేజ్ కి సెట్ చేద్దామని అయితే చూస్తాం. ఇక్కడ కొంచెం స్పేస్ ఉంది, అక్కడ కొంచెం స్పేస్ ఉంది. ఈ రెండు ప్లేసెస్ ని ఒక 5 లీటర్ 10 లీటర్ వాటర్ వరకు మన యూసేజ్ కి అనుగుణంగా సెట్ చేద్దామని అయితే చూస్తున్నాను. సో మనకి బేసిక్ హెడ్ లైట్ సెటప్ తో వస్తుంది, హాలోజన్ హెడ్ లైట్స్. అండ్ కింద ఫాగ్ లైట్స్ కూడా రావు, మనం కావాలంటే వేయించుకోవచ్చు ఫాగ్ లైట్స్. అండ్ సైడ్ వ్యూ వచ్చేస్తే ఈ విధంగా ఉంటుంది. మనకి వెహికల్ అయితే స్టీల్ రిమ్స్ అయితే వస్తుంది. పైన వీల్ క్యాప్స్ అనమాట మీకు ఇక్కడ కనిపించాయి. అన్ని కార్లకి మంచి వీల్ క్యాప్స్ అయితే వస్తాయి, బట్ లేటెస్ట్ మోడల్ కి మాత్రం ఈ డబ్బా వీల్ క్యాప్స్ అయితే ఇచ్చారు. ఇవైతే నాకు అంతగా అనిపించలే టు బి ఫ్రాంక్. సుజుకి లోగో కూడా ఈ మోల్ ఉంటుంది, సెంటర్ లో ఉంటే చాలా బాగుంటది. సో టైర్ మనకి 155 R30 నుంచి టైర్ తో అయితే వస్తుంది. సో సిమిలర్ టు ఆల్టో అనమాట. సో ఈ వెహికల్ అయితే ఫ్రంట్ వీల్ డ్రైవ్ కాదు, రేర్ వీల్ డ్రైవ్ అయితే వస్తుంది. ఇది ఒక మంచి విషయము. చాలా చోట కొండల్లో ఈజీగా ఎక్కేయగలదు రేర్ వీల్ డ్రైవ్ ఉండడం వల్ల. అండ్ లోడ్ ఎక్కినా కూడా ఈజీగా బండి అయితే లాగద్ది. దీనివల్ల మైలేజ్ కొంచెం తక్కువ అయితే వస్తుంది. అండ్ అక్కడ ఇండికేటర్ ఉంది, అండ్ అవుట్ సైడ్ మిర్రర్ అయితే ఉంది. ఈ ఫోర్డబుల్ గేడబుల్ ఏం ఎక్స్పెక్ట్ చేయబాకండి. దీంట్లో మీకు ఎటు కావాలంటే అటు చేతితో తిప్పుకోవచ్చు అనమాట. మెయిన్ ఇది విషయం వచ్చేసి కిడ్నాప్. సో వెనకాల సీట్ అయితే తీయించేసా. ఇక్కడ నట్స్ అన్ని చూస్తున్నారా మీరైతే, ఈ సీట్ అంతా తీయించేసాను. సో ఇప్పుడు నేను ఈ వెహికల్ సెలెక్ట్ చేసుకోవడానికి పర్టికులర్ రీజన్ ఏంటంటే చూపిస్తా చూడండి. అబ్బా, ఇది నా సెటప్ అయితే ఈ విధంగా పడుకోవచ్చు అనమాట హ్యాపీగా. బెడ్ చేయించుకుంటే బెడ్ లేదు ప్రెసెంట్ అయితే, ఓన్లీ సీట్ అయితే తీయించా. కాళ్ళు కూడా చూడండి కరెక్ట్ సరిపోయాయి. ఇక్కడ స్టెప్ లాగా వస్తుంది, నేనైతే బెడ్ అరేంజ్మెంట్ చేయిస్తాను. సో ఇదనమాట మెయిన్ అడ్వాంటేజ్. అయితే కరెక్ట్ గా నేను కొలత అయితే వేసాను. ఈ ఏరియా అంతా 5 అంగుళాల 10 ఇంచులు అయితే ఉంది. యావరేజ్ హ్యూమన్ బీయింగ్ హైట్ అయితే కరెక్ట్ గా సరిపోద్ది అనమాట. అండ్ ఈ వచ్చేసి వైర్లు అయితే చూస్తున్నారా, నేను యాక్చువల్లీ దీనికి సెంటర్ లాకింగ్ అయితే పెట్టించా. ఇదంతా సెంటర్ లాకింగ్. దీనికి స్లైడ్ డోర్ ఉండడం వల్ల వైర్ అయితే అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది. ఇది ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది. సో డోర్ అయితే క్లోజ్ చేసేద్దాం.
సో బ్యాక్ సైడ్ ఇది మనకి స్క్వేర్ షేప్ లో అయితే ఉంటది, చాలా హైట్ కూడా ఎక్కువ ఉంటది బండి అయితే. ఆల్మోస్ట్ నా హైట్ అయితే ఉంది, 6 అడుగులు ఎత్తు అయితే ఉందన్నమాట, నాకన్నా హైట్ ఇది. సో వెనకాల పక్క బూట్ ఓపెన్ చేసుకోవడానికి అయితే సెంటర్ లాకింగ్ ఏం రాదు, మాన్యువల్ లాకింగ్ అయితే వస్తుంది, వైడ్ గా ఓపెన్ అయ్యిద్ది. ఇది కూడా మనకి చాలా యూజ్ అయ్యిద్ది అనమాట. రేపు నేను ఈ ఏరియాలో అంతా కిచెన్ సెటప్ అయితే వస్తుంది, కిచెన్ సెటప్ అయితే చేయించుకుంటాను. సో అప్పుడు నాకు పైన ఇదంతా సపోర్ట్ కింద అయితే ఉంటుంది, ఎంత పెద్ద వర్షం వచ్చినా ఇది నాకు రెయిన్ ప్రొటెక్షన్ కింద అయితే వర్క్ అవుతుంది. ఇదో మంచి విషయం, వర్షం రాని తుఫాన్ రాని మంచు బండిని దీని కింద నేను హ్యాపీగా నిలబడి కుకింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కుకింగ్ సెటప్ అయితే ప్లాన్ చేస్తున్నా. సో డోర్ అయితే క్లోజ్ చేసేద్దాం. ఇక్కడ మనకి హై మౌంట్ స్టాప్ ల్యాంప్ అయితే వస్తుంది, అండ్ ఇక్కడ ఇండికేటర్ అయితే ఉన్నాయి, కంప్లీట్లీ హాలోజన్. అండ్ ఇక్కడ సుజుకి లోగో అయితే ఉంది, నెంబర్ ప్లేట్ అయితే వచ్చేసింది, తీసుకొచ్చి చేసేయాలి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఎప్పుడో వచ్చేసింది అనమాట. అండ్ ఇక్కడ రేర్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయి, చాలా బాగా పనిచేస్తున్నాయి. అండ్ రేర్ కెమెరా అయితే ఉంది, కెమెరా క్వాలిటీ కూడా నేనైతే చూపిస్తా. కెమెరా వచ్చేసి ఆఫ్టర్ మార్కెట్ అయితే ఇచ్చాను. అండ్ సైడ్ ప్రొఫైల్ వచ్చేసి ఈ విధంగా ఉంది, పెద్ద పెద్ద విండోస్ అయితే వస్తాయి. సో లోపల నుంచి మంచి వ్యూస్ అయితే ఎంజాయ్ చేయొచ్చు బెడ్ సెటప్ చేసుకున్న తర్వాత. అండ్ ఇది వచ్చేసి పెట్రోల్ ట్యాంక్, సో కీతోనే ఓపెన్ చేసుకోవాలి. ఏఈ ఆటోమేటిక్ అయితే ఉండవు, మొత్తం మాన్యువల్ అనమాట. సో కీతో ఓపెన్ చేసుకుంటే మనకి ఇక్కడ నాబ్ అయితే ఉంటుంది, నాబ్ తిప్పుకొని పెట్రోల్ అయితే ఫిల్ చేయించుకోవచ్చు. ఆల్మోస్ట్ 40 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంది. కంపెనీ వాళ్ళు 21 వస్తుందని మైలేజ్ క్లెయిమ్ చేశారు, బట్ నాకైతే 21 అయితే రావట్లేదు, నేను 16-17 అయితే వస్తుంది నాకు. బండి ఇంకా అరగాలి, ఒక 5-10 వేల కిలోమీటర్లు తిరిగితే అప్పుడైతే అరగద్ది. అండ్ అక్కడ ఇండికేటర్ అయితే ఉంది, అండ్ ఫ్రంట్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది, పక్క వ్యాన్ సెటప్ అనమాట, సైడ్ నుంచి చూసుకునే పని అయితే. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం. అండ్ నీకు మామూలుగా స్టిక్కరింగ్ తో అయితే వస్తుంది, స్టిక్కరింగ్ ఎక్స్ట్రా యాక్సరీస్ కింద అయితే వేయించుకోవాలి. బట్ నేను వచ్చేసి స్టిక్కరింగ్ వేయించాలి, ఎందుకంటే నేను దీన్ని టూరింగ్ సెటప్ కోసం చేస్తున్నాను కాబట్టి టూరింగ్ రిలేటెడ్ స్టిక్కర్స్ వేయిద్దామని అయితే నేను ప్లెయిన్ కార్ అయితే తీసుకున్నాను అనమాట. సో లోపలికి వచ్చేగానే ఇక్కడ మనకి బానెట్ ఓపెన్ స్విచ్ అయితే ఉంది, అండ్ హెడ్ లైట్ అడ్జస్టబుల్ స్విచ్ అయితే ఉంది. అండ్ ఇందులో పవర్ విండోస్ ఉండవు, ఆటో డిమింగ్ ARVM ఉండదు, ఆటో ఏసీలు ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి, మొత్తం మాన్యువల్ కార్ అనమాట ఇది. సో డిస్ప్లేలో యాక్చువల్లీ చాలా చేంజెస్ చేశారు ప్రీవియస్ ఇయర్ కన్నా ఇయర్ కి. సో దానికైనా మనకి బండి అయితే 50,000 రూపాయలు అయితే పెరిగింది అనమాట. సో డిస్ప్లే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఫ్యూయల్ ఇండికేటర్, అండ్ ఇది వచ్చేసి ట్రిప్ మీటర్, అండ్ ఇది వచ్చేసి ఓడోమీటర్. ఇప్పటికి 760 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఫస్ట్ సర్వీస్ అయితే చేయించేసాను. అండ్ ఇక్కడ మనకి స్పీడ్ కూడా డిజిటల్ స్పీడ్ అయితే వస్తుంది. అండ్ ఏసీ చాలా 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 బాగా పనిచేస్తుంది. ఏసీ వచ్చేసి ఇది ఏసీ ఆన్ ఆఫ్, ఏసీ స్పీడ్ కూల్ గుండాల హాట్ గుండాల అని అడ్జస్ట్ చేసుకునేది. అండ్ ఇది ఏసీ డైరెక్షన్ కంట్రోల్. అండ్ ఇది వచ్చేసి మనం కొత్తగా వేయించిన డిస్ప్లే అనమాట. ఇది నాకు 8,000 రూపీస్ అయితే పడింది, విత్ స్పీకర్స్ తో మొత్తం కలిపి ఆల్మోస్ట్ 12,000 రూపీస్ అయితే అయింది. షార్ప్ కంపెనీది, చాలా బాగుంది అనమాట డిస్ప్లే. రన్నింగ్ లో స్పీడ్ కూడా చూపిస్తుంది మనకి ఇక్కడైతే. సో మనకి బండికి స్పీకర్స్ గీకర్స్ ఏమి రావు, మనం అయితే చేయాలి. ముందర 4-inch స్పీకర్లు అయితే వస్తాయి, వెనకాల అదిగోండాడ అది వచ్చేసి 6-inch స్పీకర్లు అనమాట. సో వెనకాల పక్క ఇచ్చేసాను, మొత్తం 4 స్పీకర్స్. అండ్ ఇక్కడ గేర్ నాబ్ అయితే ఉంది, కొంచెం స్టోరేజ్ కి అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి హ్యాండ్ బ్రేక్, అండ్ సీట్ అడ్జస్టబుల్. అండ్ ఇది వచ్చేసి క్యాబిన్ లైట్ హాలోజనే వస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఎటువంటి మిర్రర్స్ అయితే రావు. ఓ మై గాడ్, ఇది ఊడిపోయింది. అండ్ ఇక్కడ కూడా ఎటువంటి మిర్రర్స్ అయితే రావు, మొత్తం ఎక్కడికక్కడ లూజ్గా ఉన్నాయి. నిజం చెప్పాలంటే చాలా వరకు హార్డ్ ప్లాస్టిక్స్ అయితే ఉన్నాయి, అండ్ ప్యానల్ గ్యాప్స్ కూడా చాలా వరకు అయితే ఉన్నాయి. సో విండో అయితే పైకి లేపేద్దాం. సో బండి స్టార్ట్ చేద్దాం, సౌండ్ అయితే వినండి. మెయిన్ మారుతి సుజుకి పెట్టింది పేరు అనమాట ఇంజన్లకి, అసలు ఏం మాత్రం నాయిసే రాదు. బండి ఇప్పుడు ఆన్లో ఉందో ఆఫ్లో ఉందో నాకైతే అర్థం కావట్లేదు, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. సో ఫస్ట్ గేర్ అయితే వేద్దాము, ఏసీ ఆన్ చేద్దాం. ఏసీ మాత్రం నెక్స్ట్ లెవెల్ వస్తుంది ఈ బండిలో, నమ్మండి. మీరు తోలితే మీరు ఫిదా అయిపోతారు ఏసీకి, అంత బాగుంటుంది అనమాట ఏసీ. మెయిన్ ప్రాబ్లం వచ్చేసి స్టీరింగ్, ఇది చాలా 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 డ్రాబ్యాక్. ఈ బండి వచ్చేసి నాకు ఆన్ రోడ్డు 6,56,000 అయితే పడింది, అంటే ఆల్మోస్ట్ 6,50,000 వేసుకోండి. 6,50,000 పెట్టి మనం కొన్నాము. దీంట్లో పవర్ స్టీరింగ్ ఉండదు, చుక్కలు కనిపించేస్తుంది. బట్ ఈ మధ్య నేను టెక్నిక్ అయితే నేర్చుకున్నా, కొంచెం మూమెంట్ ఇస్తా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈజీగా తిరిగేస్తుంది. మీరు ఎంత మూమెంట్ ఇస్తే అంత ఈజీగా తిరుగుద్ది అనమాట బండి. సో దీని టాప్ స్పీడ్ అయితే ఆల్మోస్ట్ 120-130 పైనే పోగలదు, బట్ ఇది 80 దాటామంటే మనం అవుట్ ఆఫ్ కంట్రోల్ అయితే అయిపోతుంది. ఎందుకంటే ఈ బాడీ డిజైన్ అటువంటిది అనమాట. ఇది ఒక మినీ వ్యాన్ టైప్ స్క్వేర్ బాడీ డిజైన్ తో ఉండడం వల్ల, అండ్ ఆల్సో లైట్ వెయిట్ ఉండడం వల్ల 80 దాటిన తర్వాత చాలా బాగా ఊగిపోతుంది బండి అయితే. అండ్ పవర్ స్టీరింగ్ లేకపోవడం ఒక డిసడ్వాంటేజ్. మామూలుగా ఏదైనా టర్నింగ్స్ లో పవర్ స్టీరింగ్ ఉంటే అదే ఆటోమేటిక్ వెనక్కి వచ్చేస్తుంది, బట్ ఇదైతే అట్ట కాదు, మనమే వెనక్కి ఇట్లా లాక్కోవాలి మాన్యువల్ స్టీరింగ్ అవడం వల్ల. వన్స్ మనం ఒక 10-15 స్పీడ్ పట్టుకున్నామంటే ఇంకా బండి అయితే ఈజీగా కంట్రోల్లోకి అయితే వచ్చేస్తుంది. స్టీరింగ్ని మనం చూడండి ఈజీగా కంట్రోల్ చేయొచ్చు, ఎటు కావాలంటట్టు. చాలా బాగుంటుంది బండి అయితే. అండ్ సస్పెన్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ సస్పెన్షన్. దీని సస్పెన్షన్ సూపర్ నచ్చింది నాకైతే. స్మూత్ సస్పెన్షన్ ఉంటుంది, ఎంత పెద్ద గుంటల్లో వేసినా మనకి చాలా కంఫర్ట్ అయితే ఉంటది. లోపల దాకా ఇంటెన్సిటీ అయితే రాదు, ప్లే చాలా ఎక్కువ ఉంటది. ఎందుకంటే ఈ బండి మీ అందరికి తెలిసిందే, చాలా మంది ట్రావెల్స్ పర్పస్ కోసం అయితే యూజ్ చేస్తుంటారు. 10 మందిని 8 మందిని వేసుకొని తిప్పుతుంటారు, కాబట్టి అంత హెవీ మంది ఎక్కినా కూడా ఏం కాకుండా ఉండేటట్టు దీని సస్పెన్షన్ ప్లే అయితే చాలా ఎక్కువ ఇచ్చారు. దానివల్ల మనకి ఇటువంటి గుంటలో సడన్ చేసినా కూడా కంఫర్ట్ అయితే ఉంటది. అండ్ దానివల్ల ఏమైందంటే మనం హై స్పీడ్ వెళ్ళేటప్పుడు బండి పడవలో పోతే ఎట్టుంటది అట్లా అనిపిస్తుంది ఒక్కోసారి. అది కొంతమంది నచ్చదు, కొంతమందికి నచ్చదు. అండ్ మన బడ్జెట్ లో ఈ 6 to 7 lakhs బడ్జెట్ లో టాటా మ్యాజిక్ కూడా చూసారు. టాటా మ్యాజిక్ దీని అంత వెడల్పు అయితే ఉండదు, దీంట్లో మనం కరెక్ట్ గా అడ్జస్ట్ చేసుకోగలిగితే ముగ్గురు అయితే ఈజీగా పట్టేస్తారు.
బట్ టాటా మ్యాజిక్ లో ముగ్గురు పట్టడం చాలా కష్టం, వెనకాల బెడ్ రెడీ అయిపోతే. అండ్ ఇంకా బోల్డ్ ప్లాన్స్ అయితే ఉన్నాయి. పైన మనం రూఫ్ టాప్ లగేజ్ క్యారియర్ అయితే వేస్తున్నాము. లగేజ్ క్యారియర్ ఫుల్ ఇచ్చాలి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే వస్తుంది. అండ్ దాంట్లోనే సోలార్ ప్యానల్ పెట్టిస్తున్నాము, లోపల బ్యాటరీ సెటప్ పెడతాము, వెనకాల ఫ్యాన్స్ ఎక్స్ట్రా ఇన్స్టాల్ చేస్తాము. ఫ్యాన్స్ ఇన్స్టాల్ చేయాలా, బ్లోయర్స్ ఇన్స్టాల్ చేయాలా అర్థం కావట్లేదు. అండ్ కుదిరితే రూఫ్ టాప్ కూడా చేయిస్తాము. వీటిలన్నీ చేసే వాళ్ళైతే దొరకాలి. ఇప్పుడు బెడ్ వీటిలన్నిటికి నేను అరేంజ్ చేసేసుకున్నాను, తెలిసిన అన్నోళ్ళు అయితే ఉన్నారు, వాళ్ళు చేసేస్తున్నారు. బట్ ఈ రూఫ్ డిజైన్ చేయడం వీటిలన్నిటికీ వెతుకుతున్నాను అనమాట. మీకు తెలిస్తే మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పండి నాకు. అండ్ ఇదిగోండి, మీకైతే చెప్పా కదా, ఇది మనం వెళ్తుంటే స్పీడ్ కూడా చూపిస్తుంది, బట్ యాక్యురేట్ గా అయితే చూపిదు. ఇక్కడ 46 ఉంటే ఇక్కడ చూడండి 43 ఉంటుంది. ఒక 3 కిలోమీటర్స్ వేరియేషన్ అయితే ఉంటుంది అనమాట. ఇదిగోండి మీరైతే చూడొచ్చు. ఇప్పుడు ఇది 50కి వచ్చింది కదా, ఇది 46 లో 52 అయితే ఇది 48. చూడండి యాక్యురేట్ అయితే ఎక్కడ ఉండదు, ఒక 3-2 కిలోమీటర్స్ అయితే డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో మీకు డెలివరీ వీడియోలో కూడా నేనైతే ప్రైస్ చెప్పలేదు. 6,56,000 పడింది, ఇంక్లూడింగ్ యాక్సెసరీస్ A to Z అన్ని. ఇప్పుడు బండి రేట్లు ఏవో మళ్ళీ పెరిగాయి అంటున్నారు. ఇప్పుడు 6,80,000 వరకు ఉందంట. దీంట్లో మనకి వేరియంట్స్ కనుక చూసుకుంటే ఇది వచ్చేసి పెట్రోల్ వేరియంట్, ఇది కాబట్టి CNG అయితే ఉంటుంది. CNG లో మనకి ఓన్లీ 5 సీటర్ అవైలబుల్ ఉంది. పెట్రోల్ లో మనం ఇప్పుడు మన దగ్గర ఉన్న వేరియంట్ లో 2 రకాలు అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి 5 సీటర్ ఇప్పుడు మన దగ్గర ఉంది విత్ AC. ఇంకోటి వచ్చేసి 7 సీటర్. 7 సీటర్ లో ఏసీ ఉండదు, ఎందుకంటే 7 ఎక్కితే బండి లాగలేదని చెప్పి వాళ్ళు ఏసీ తీసేశారు అనమాట. సో ఏసీ వెళ్ళాలంటే పెట్రోల్ ఆర్ CNG 5 సీటర్ కి వెళ్ళాలి. ఒకవేళ 7 సీటర్ కావాలంటే ఖచ్చితంగా మీకు నాన్ ఏసీకి వెళ్ళాల్సిందే. కొంతమంది ఏం చేస్తున్నారంటే 5 సీటర్ ఏసీ కొని వెనకాల ఇంకో అడిషనల్ సీట్ అయితే యాడ్ చేసుకున్నారు. ఆ విధంగా కూడా చేసుకోవచ్చు, మీ చాయిస్. మన పర్పస్ వెనకాల మొత్తం బెడ్డే కాబట్టి అసలు సీటే అవసరం లేదు, కాబట్టి మనం 5 సీటర్ అయితే తీసుకున్నాం. నేను ఇప్పుడు ఏవైతే మోడిఫికేషన్ చేయించబోతున్నానో ఇవన్నీ చాలా బేసిక్ గా మంచి లుక్ ఉండేటట్టు అయితే ఉంటాయి. బడ్జెట్ లో చేయగలిగేటట్టే నేనైతే చేస్తాను. నేను కొన్ని వీడియోస్, కొన్ని ఆర్టికల్స్ అయితే చూసా. నేను కొన్ని వీడియోస్ అండ్ కొన్ని బ్లాగ్స్ అయితే చూసాను. మోడిఫికేషన్ కి ఈకో కార్ కి ఆల్మోస్ట్ 1.5-2 lakh రూపీస్ అయితే స్పెండ్ చేశారు. బట్ మన టార్గెట్ ఏంటంటే ఒక 40,000 రూపీస్, 30,000 రూపీస్ లోపు, 30-40,000, 50,000 మ్యాక్స్ వేసుకోండి, 50,000 రూపీస్ లోపు ఫుల్ క్యాంపింగ్ వ్యాన్ కింద అయితే తయారు చేయాలి. సో దట్ చాలా మందికి అయితే యూజ్ అవుతుంది, బడ్జెట్ లో చేసుకోగలరు అనమాట. ఈ బండి సెకండ్ గేర్ లోనే 80 దాటేస్తుంది, బట్ నేనైతే అసలు రికమెండ్ చేయను. అండ్ దీని గనక మీరు మిడియాలంగా లాగారు అంటే ఈ బండి రేర్ వీల్ డ్రైవ్ కాబట్టి స్ట్రిక్ట్లీ చెప్తున్నా 12-13 ఇచ్చిన గ్రేట్ మైలేజ్. బండిని స్మూత్ గా తోలితేనే 17 అట్టు వస్తుంది నాకు. ఇంకా పొయ్యే కొద్ది పెరగొచ్చు, 18-19 వరకు కూడా పెరగొచ్చు. ఈ బండిలో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇంజన్ 1.2 లీటర్ ఇంజన్ వస్తుంది, అది కూడా K సిరీస్ ఇంజన్ అనమాట. మనకి ఏ ఇంజన్ అయితే షిఫ్ట్ లో బెలెనోలో వాడతారో అదే ఇంజన్ దీంట్లో అయితే పెట్టారు. చాలా పవర్ఫుల్ ఉంటుంది, చాలా పెప్పీ ఉంటుంది, అండ్ చాలా ఎకనామికల్ గా కూడా ఉంటుంది ఈ ఇంజన్ అయితే. సో దాని వల్ల ఈ బండికి ఇంత లాంగ్ సేల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ కేటగిరీ MPV వెహికల్ సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ద టాప్ సెల్లింగ్ వెహికల్ అని అయితే చెప్పొచ్చు ఇది. అండ్ చాలా మంది నెక్సాన్ ఉందా అమ్మేసావా అని చెప్పి కామెంట్లు చేస్తున్నారు. ఎక్కడికి పోలేదు, మనతోనే ఉంది. కాకపోతే చూడండి ఎట్ట దుమ్ము పట్టిపోయిందో. దీన్ని అయితే వాటర్ సర్వీస్ చేయించేద్దాము. ఇది మన BMW బైక్, తీసి 2 నెలలు అయింది అనమాట. దీన్ని రేపు అయితే తీయాలి. బండి 6 నెలలు అయింది కొని, ఇంకా TR తోనే ఉంది. నెంబర్ ప్లేట్ వచ్చింది, తెచ్చుకోవాలి. అండ్ దీన్ని ఎవరన్నా గుర్తుపట్టారా? గుర్తుపడితే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో వెహికల్స్ అయితే నేను ఎప్పుడు అమ్మను, నా దగ్గరే ఉంటాయి, అన్ని ఉన్నాయన్నమాట. నెక్సాన్ వచ్చేసి పర్సనల్లీ ఫ్యామిలీ పర్పస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈకో వచ్చేసి పర్సనల్ గా యూట్యూబ్ కోసం తీసుకున్నా, క్యాంపింగ్ వీడియోస్ చేద్దామని చెప్పి. నెక్సాన్ లో రైడ్స్ వస్తాయి, బండిలో రైడ్స్ వస్తాయి. మోటో వ్లాగ్స్ కూడా చేసి చాలా రోజులైంది. ఇంతవరకు వర్షాకాలం కాబట్టి మనం మోటో వ్లాగ్స్ అయితే చేయలేదు, చేద్దాం ఎండాకాలంలో మోటో వ్లాగ్స్ అయితే చేద్దాము. సో ఈకోకి కావాల్సిన మెటీరియల్స్ కూడా అయితే తెప్పించేసాను. వుడ్ కావాలి, వుడ్ అంతా తెప్పించేసా. అదంతా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. బెడ్ అంతా ఎలా తయారు చేసుకోవాలని ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో అది ఈ వీడియోకి అయితే ఏసీ అయితే వేసుకుందాం, చెమట పోస్తుంది. సో ఈ వీడియో అయితే మీ అందరూ నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని నేను చెప్పను, ఒక 3-4 వీడియోలు చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం.